పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఖండించారు. ఎప్పటికీ వైసీపీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నాను తప్ప పార్టీ మారే ఆలోచన లేదని వివరణ ఇచ్చారు. దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో పార్టీలో చేరా, అప్పుడు ఇప్పుడు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలనాగిరెడ్డి అన్నారు. పార్టీకి దూరంగా ఉండే పరిస్థితి ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇది ముందు కూడా ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్ కొంత దూరంగానే ఉంటుంటాను. ఎందుకంటే నాకు కొంతవరకు హెల్త్ సహకరించుకున్నప్పుడు నేను పోవడం లేదు. సహకరించినప్పుడు తప్పకుండా ప్రోగ్రామ్కి పోతాను, ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాను, ప్రోగ్రామ్ తప్పకుండా చెప్తాను. అంతేగాని పార్టీకి దూరంగా ఉన్నాడు, పార్టీకి ఆ పక్క చూస్తున్నాడు, ఇంకో పక్క చూస్తున్నాడు అన్న ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలా అనుకుంటే 2014-15లోనే మమ్మల్ని కూడా పార్టీలోకి రావడం, ఆహ్వానించడం, అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు పోవడం జరిగింది, 3 ఎంపీలు పోవడం కూడా జరిగింది. మారాలనుకుంటే ఆ రోజుల్లోనే పార్టీ మారేవాడు. అలాంటి ఆలోచన నాకు ఎక్కడా లేదు. నేను ఎప్పుడు కూడా మీడియా ముందు కానీ పేపర్కి కానీ ఎక్కువ నేను ఎక్స్పోజ్ అయ్యే అలవాటు నాకు లేదు. అది మా పార్టీ నాయకులకు తెలుసు, మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పేపర్ ముందు కానీ మీడియా ముందు ఎక్కువ పోయే అలవాటు నాకు లేదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా నాకు అది అలవాటు లేదు. తప్ప పార్టీకి దూరంగా ఉండే అవసరం నాకు లేదు. తప్పకుండా పార్టీలోనే ఉంటాను, పార్టీకే సేవ చేస్తాను. తప్పకుండా నా నియోజక ప్రజల కోసం నేను అండగా ఎప్పుడూ నిలబడతాను. నా నియోజక ప్రజలు ఎవరు మాట్లాడలే, ఊరికి వీళ్ళు కుసుగుసులు ఆడతారు, వాళ్ళు నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు అని వీళ్ళు ఊహాగానాలతో చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా నా కార్యకర్తలు, నా నాయకులు నన్ను ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే తెలుసు, వాళ్ళు కూడా తెలుసు, ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఉన్నప్పుడు పని కారణాల వల్ల రాకపోవచ్చు తప్ప, పని ఉంటే కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నాం కదా. కరెంటుది అయితేమి, రైతుల గురించి అయితేమి మాకు పోవడం జరిగింది. అంతే తప్ప పార్టీకి దూరంగా ఉన్నాడు, పార్టీ ఏమో ఆ పక్క చూపు చూస్తున్నాడు, ఇవన్నీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ రావడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచన లేదు. తప్పకుండా పార్టీ కోసం ఉంటాను. నా నియోజక ప్రజలు నాకు అండగా ఉంటారు. తప్పకుండా నా నియోజక ప్రజల కోసం నేను ఏమన్నా చేస్తాను. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా నేను అండగా నిలబడతాను. తప్పకుండా వాళ్ళ కోసం ఉంటాను, పార్టీ కోసం గట్టిగా నిలబడతాను.